భగవంతుని సృష్టిలో మానవ జన్మే చాలా గొప్పదంటారు. కానీ ఇదే సృష్టిలో ఏ పశుపక్షాదులకు అవసరం లేని డబ్బు, ఉద్యోగం, సంసారం మనిషికి అవసరం. ఇవన్నీ క్షణికం, నీటి పొడుగల్ లాంటివే. కానీ మనిషి జీవించడానికి అవే అవసరం. ఇవేవి నా దగ్గర లేవు, వస్తాయన్న నమ్మకం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆశ నిరాశల మధ్య అటు ఇటు ఊగే కన్నా, బతికి అందరినీ బాధ పెట్టే కన్నా మరణం తలుపు తట్టడమే మంచిది. అమ్మా, ఏం రాయాలో ఎలా రాయాలో అర్థం కావట్లేదు. నీకు జన్మించడం తప్ప ఇంకే మంచి పని చేయని నేను అసలు దేనికి పనికిరానని నిర్ణయించుకున్నాను. అమ్మా, అయినా నువ్వు నన్ను కడుపులో పెట్టుకుని పెంచావు. అడుగడుగునా ఓటమి, అడుగడుగునా ఆటుపోట్లు, నాకన్నా ముందు నడిచే నా దురదృష్టం, ఇవన్నీ నన్ను కుంగదీశాయి. ఉద్యోగం సంపాదించలేకపోయాను. ఈ వయసులో నిన్ను పోషించాల్సింది పోయి నీ మీదే ఆధారపడి బతుకుతున్నాను. అందుకే ఇక బతకను. బతికి రోజు చావటం కన్నా ఒకేసారి చావటం మేలనుకున్నా. ఆత్మహత్య తప్పని తెలుసు. నా తప్పులన్నీ క్షమించావు. ఇదే నా ఆఖరి తప్పమ్మా. కనీసం వచ్చే జన్మలోనైనా నాలాంటి వాడిని కనొద్దమ్మా. నువ్వనిదాని నీ చేతిరాత బాగుంటుంది కన్నా అని. కానీ నా తలరాత ఇలా ఉంది. నన్ను క్షమించమ్మా. వాడికి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తాడ్రా. అవునరా, వాడిని ఎలాగైనా ఈ రోజు పార్టీ అడగాల్సిందే. ఖచ్చితంగా అడగాలి. ఏంటి వాడు అలా పడుకున్నాడు? ఇక్కడేదో రాసేటట్టుంది. ఇది చదువు. రాస్తుంటాడు కదా. సంతు సంతు చూసాడా? అందుకు నువ్వు వాటర్ తీసుకుంటా. ఓకే ఓకే. వాటర్ ఏంట్రా అది? మంచి నిద్రరా. ఈ లెటర్ ఏంట్రా? అదా స్క్రిప్ట్ రా. స్క్రిప్టా? ఇంతేనా? ఛానల్ పంపిద్దామని స్క్రిప్ట్ రాశాను. మేము ఇంకా సూసైడ్ లెటర్ అనుకుని భయపడ్డాం రా. నీకో గుడ్ న్యూస్. ఏంటి? చెప్తే థ్రిల్ అవుతావు. వాట్? ఏంట్రా ముద్దు నిద్ర? టాబ్లెట్ తీసుకున్నాను రా. ఎంత లేపినా లేవవేరా. ఆ లెటర్ చూసి సోషల్ లెటర్ అనుకున్నాం. చచ్చా, అదేం లేదు. కూల్ మ్యాన్. జై చెప్పరా. కంగ్రాట్స్. వాట్? నీకు మూవీ రైటర్ గా ఆఫర్ వచ్చిందిరా. నమ్మలేకపోతున్నా. మాకు ట్రీట్ ఇవ్వాలరా. ఆ మెడికల్ షాప్ వాడు చేశాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఆల్ ది బెస్ట్ రా. కమాన్.